హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ అలాగే గుంటూరు ఈ రెండు ప్రాంతాలను కలుపుతూ ప్రయాణికుల సంఖ్య అనేది విపరీతంగా ఉంటుంది. అయితే తెలంగాణ గుంటూరుని కలుపుతూ ఇప్పటికే పలు రైళ్ళు అనేవి అందుబాటులో ఉండగా ప్రస్తుతం మరో రెగ్యులర్ రైలు యొక్క సర్వీస్ అనేది ప్రజలకి అందుబాటులోకి రాబోతుంది. ఈ వివరాలకు వెళ్తే ప్రస్తుతం హైదరాబాద్ నుంచి కన్యాకుమారి నుంచి హైదరాబాద్కి స్పెషల్ రైలుగా ప్రయాణిస్తున్న ఈ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు ఇక రెగ్యులర్గా మారనుంది. ఈ రెగ్యులర్గా మారిన తర్వాత ఈ బండి గుంటూరు, తెనాలి ఈ ప్రాంతాలు వెళ్ళే ప్రజలకి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్యలో ప్రయాణ ఇబ్బందులని తగ్గిస్తుంది. అలాగే తిరుపతి, హైదరాబాద్ తిరుపతి మధ్యలో మరో రెగ్యులర్ సర్వీస్ అనేది అందుబాటులోకి రాబోతున్నట్లుగా చెప్పుకోవచ్చు. ఈ బండి రెగ్యులర్గా మారిన తర్వాత ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17069గా ఉంటుంది. హైదరాబాద్ కన్యాకుమారి వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రతి బుధవారం రోజు సాయంత్రం 5:20 ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడ శుక్రవారం రోజు కన్యాకుమారికి ఈ బండి చేరుకుంటుంది. అయితే ఈ బండి మార్గం మధ్యలో చాలా ముఖ్యమైన రైల్వే స్టేషన్లని కలుపుతూ ప్రయాణిస్తుంది. గుంటూరు, తెనాలి అలాగే గూడూరు, రేణిగుంట, తిరుపతి ఈ ప్రాంతాలన్నీ కూడా కీలకమైన ప్రాంతాలు. అలాగే రైళ్ళు అనేవి రద్దీగా ప్రయాణిస్తూ ఉంటాయి. సో ఈ ప్రాంతాల మీదుగా ఈ రెగ్యులర్ సర్వీస్ అనేది సేవలు అనేది అందించడంతో ప్రయాణికులకి ఈ రైలు చాలా కన్వెంట్గా ఉంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ బండి 17070గా కన్యాకుమారి, హైదరాబాద్ మధ్యలో అందుబాటులో ఉంటుంది. కన్యాకుమారిలో ఇక్కడ శుక్రవారం ఉదయం 5:15 బయలుదేరి ఇక్కడ శనివారం 2:30 ఇక్కడ హైదరాబాద్కి చేరుకుంటుంది. ఈ బండి ఇటు తిరుపతి నుంచి, ఇటు గుంటూరు నుంచి, తెనాలి నుంచి ఇటు హైదరాబాద్ వచ్చే ప్రయాణికులకి కూడా ఈ బండి చాలా కన్వెంట్గా ఉంటుంది. ఒకసారి ఈ బండి ఆగే స్టాప్స్ని మనం చూసుకుంటే సికింద్రాబాద్ దాటిన తర్వాత చెర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికోడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పొడి అలాగే అరుణాచలం వెళ్ళే భక్తులకి కూడా ఈ బండి కన్వెంట్గా ఉంటుంది. తర్వాత విష్ణుపురం, తిరుపాదిలూరు, చిదంబరం, కుంభకోణం, తాజ్వూరు, తిరుచర్పల్లి, దిండుగల్, కొడెక్నాల్ రోడ్, మదురై, విరుద్నగర్, సాతూరు, కోవెల్పట్టి, తిరువన్వెల్లి, వాలియార్, నాగర్కోయిల్ మీదుగా ఇటు కన్యాకుమారికి చేరుకుంటుంది. ప్రయాణికులు గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈ రెగ్యులర్ సర్వీస్ని అందుబాటులోకి తీసుకురావడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.